నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలం మరుపాక వెంకటాపురం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు కోలాటాలతోటి, డప్పు చప్పుళ్లతోటి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జైవీరెడ్డి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది మరియు 6 గ్యారెంటీలు మేనిఫెస్టో వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇండ్లు అన్ని కూడా వీళ్ళ పెద్దల సహకారంతో ఉప్పారం గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. మన బతుకులు చూస్తుంటే ప్రస్తుతం తెలంగాణ మొత్తంలో మన మార్పాక రోడ్డు లెక్కనే ఉన్నది. మొత్తం గతుకులతోని, గుంటలతోని, గతంలో అద్దంలాగా బంగారు భవిష్యత్తు దిక్కు దూసుకుపోయే విధంగా ఉన్న తెలంగాణ నేడు భ్రష్టు పట్టిన తెలంగాణ లాగా తయారవ్వడానికి కారణమైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం ఆసన్నమైందని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. జానారెడ్డి గారు మార్పాక గ్రామానికి గతంలో అనేక మౌలిక వసతులు కల్పించడానికి ఎంతో కృషి చేసిన వైనం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగా మన రోడ్లు కానీ, మన తాగునీరు కానీ, మన సాగునీరు కానీ, మన వరద కాలువ నీరు కానీ వీటన్నిటి గురించి కృషి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జానారెడ్డి గారు అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. నోముల నరసింహయ్య గారు, నోముల భగత్ గారు కేవలం టిఆర్ఎస్ పార్టీ వల్ల మేనిఫెస్టోను ముందర పెట్టుకొని, డబ్బులు మూటల్ని ముందర పెట్టుకొని మందు సరఫరా చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిండ్రు తప్పితే వాళ్ళకి మన ఊరి మీద కానీ, మన ఊరు ప్రజల మీద కానీ, మన నాగార్జున సాగర్ మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదన్న విషయం తెలుస్తుంది. అది కేవలం మన మార్పాక గ్రామం వరకే పరిమితం కాదు. మొత్తం నా ఈ ఎన్నికల ప్రచారం ఘట్టంలో భాగంగా నేను తిరుగుతున్న ప్రతి ఊర్లో అభివృద్ధి అన్నది కుంటుపడ్డది. ఎక్కడ చూసినా గతుకులైన రోడ్లు, సాగునీరు సరిగ్గా లేదు, మరమ్మతులకి లోటైన మన లిఫ్ట్లు, తాగునీరు, వాటర్ ట్యాంకులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మురికి కాలువలు రిపేర్లకు నోచుకుంటున్నాయి. అదేవిధంగా ఇల్లు లేక ప్రజలు బాధపడుతున్నారు. ఈ విధంగా మొత్తం నా ప్రచార భాగంలో నేను చూసుకుంటూ ప్రతి ఒక్కరి కష్టాలు, వాళ్ళ జీవన శైలి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తున్న నన్ను ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడితే వారి కష్టాలన్నిటికీ నేను తీర్చేందుకు ముందు భాగంలో ఉంటానని నేను మార్పాక గ్రామస్తులకి మాటిస్తున్నాను. అదేవిధంగా